నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 70 ఏళ్ల నుండి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేశాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా ఉన్న వేళలో వేల కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కాకా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టేదారులని చెప్పిన ఘనత మాది. ప్రేమ్ సాగర్ రావు మా కుటుంబంలో 3 పదవులు ఇచ్చారని అనడం తప్పు. ఎవరు పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత నాది. మా నాన్న కాకాది. కేవీపీతో మాట్లాడి వైఎస్ఆర్ చొరవతో ఎమ్మెల్సీ ఇచ్చారు. మేము ఎప్పుడు ఎవరి మీద ఫిర్యాదులు చేసే మనస్తత్వం మా కుటుంబానికి లేదని వినోద్ తెలిపారు. క్లెయిమ్ ఏముందంటే మేము వెంకటస్వామి సాబ్ పెద్ద కొడుకులం, చిన్న కొడుకులం. నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా. మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు. పార్టీ హైకమాండ్కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్నాం. దట్స్ ఇట్. ఇక దీంట్లో ప్రేమ్ సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టినామండి? ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నా కదా, నేనేం చేయలేదు కదా. నేను నీకు ఇవ్వాలా వద్దా అని కూడా ఎప్పుడు అనలే కదా. ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు, పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చిర్రు. ఆయన చెప్తే ఇవ్వలే కదా టికెట్. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేయించి నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడి కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకెళ్ళి వాళ్ళు ఇది చేశారు కదా. గెలిచే వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అప్పటికేంటి దేవుని దగ్గర ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశీబేట అయినా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము, సర్వీస్ చేస్తున్నాము. ఇంకేమైనా ఉద్దేశం ఉందా మాకు? మా నాయన ఇచ్చిన గైడ్ లైన్సే. ఎవరికి పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు. మేము చెయ్యము. పార్టీ హైకమాండ్ చేతులు ఇచ్చినాము. ఇది వాస్తవంగా చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ ఒబే కాలేదు. ప్రేమ్ సాగర్ రావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఉంటే పోయి పార్టీ హైకమాండ్కి ఇచ్చుకోవాలి. ఆయన కంప్లైంట్ ఉంది మా మీదైనా కానీ మా తమ్ముడే. 100% యూఆర్ వెల్కమ్ టు గో అండ్ గివ్ ఇట్ టు ద పార్టీ హైకమాండ్. మేము దాంట్లో ఇంటర్ఫియర్ కూడా కాము. పార్టీ హైకమాండ్ వాళ్ళు మాకు పిలిపించారంటే మేము ఇచ్చుకుంటాం మా ఎక్స్ప్లెనేషన్. ఆయన గురించి మేము ఇప్పటిదాకా ఒక్క పల్లెత్తు మాటలే. ఇవాళ ఆయన అన్నాడు ముగ్గురికి ఉన్నది ఒక కుటుంబంలోని. మేము ఏం చేసినామండి? ప్రజలకు ఏమైనా దూక చేసినామా? ప్రజలకు ఇబ్బంది పెట్టినామా? జనాలకు బాధ పెట్టడానికి వచ్చినామా? ఇప్పుడు మా తమ్ముడైనా చెన్నూరులో అభివృద్ధి చేస్తున్నాడు, నేను ఇలా బెల్లంపల్లి అభివృద్ధి చేస్తున్నా, మా వంశీపెట్టి ఢిల్లీలో కూర్చొని వర్కౌట్ చేస్తున్నాడు. ప్రజల సేవ తప్ప ఇంకేమీ మా ఉద్దేశం. ఇది జవాబారి కదా. ఇప్పుడు అందరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు కదా, మేమేం పని చేస్తున్నాం అందరు చూస్తారు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కదా. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకి వెళ్ళి దాన్ని హైకమాండ్ 100% చూచి జవాబు ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యానివర్సరీ రోజున తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పామిలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలాం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అనంతరం అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, భారీ ఎత్తున అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. Gracias.
అక్కడ ఖాళీ కావాలి. పట్టుకోలేదా సార్ ముందుకు రండి సార్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే, అమర్ రహే. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఏడికి వస్తారమ్మా? సవాల్. జై భీమ్, 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 జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. తప్పకుండా వేదికపైకి ఆహ్వానిస్తాం. తమరి హోదా రాసి మరి చిట్టిలో రాసిస్తే పిలుస్తాం. అడిషనల్ కలెక్టర్ గారు కూడా భూభారతి భూభారతి పోర్టల్కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2, మార్గాన్ని సుగమము, సులభము చేసే నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4, సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓ కరెక్షన్స్, అప్పీల్స్, ఇంకా రివిజన్స్.
ఇలాంటి లావాదేవీల సేవలు, మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్ బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 ROR చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి గ్రూప్ 1లో అక్రమంగా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని, ఒక వరుసలో హాల్ టికెట్ నంబర్ ఉండే 654 మందికి ఒకటే మార్కులు వచ్చాయి. ఇంకో వరుసలో హాల్ టికెట్ నంబర్ ఉండే 702 మంది అభ్యర్థులకు ఒక్కటే మార్కులు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ 1 పరీక్షల స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో అక్కడ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నీకు ఏమంటారు, రెడీ అయింది ఇది అంత స్కామ్ అంటారు. నేను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్. అసలు 563లో మీకు ఒకటే చెప్తున్నా, మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు. కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ 18-19 సెంటర్లో 1,497 మంది రాస్తే 74 మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు? అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏ సెంటర్లైనా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఇది పెద్ద స్కామ్ భయ్. వాళ్ళు రెడీ అవుడైంది. దిస్ ఈజ్ ద స్కామ్. ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటారు. నేను ఇలా హాల్ టికెట్ నెంబర్ 470 to 471 చెప్పిన అందరికీ 654 మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి. అబ్బాయి ఎక్కడన్నా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన 201 నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా?
ఎట్లా వస్తాయి సేమ్ మార్క్స్? ఒక్క మార్కు తప్పు లేకుండా సేమ్ మార్క్స్ ఉంటాయా? అది ఎట్లా సాధ్యము? ఇది 100% దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి. దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి. ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు, బండి సంజయ్ గారు. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాను అంటున్నా నేను. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో నృత్యాలు చేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా యువత మరియు యువకులు అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కురుమల సత్యనారాయణ ఎల్లారెడ్డి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది. అందులో మాజీ మున్సిపల్ చైర్మన్ కురుమల సత్యనారాయణ హాజరయ్యారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నృత్యాలు కూడా చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలోని నగనూరు గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్, కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆ రోజు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈనాడు మనమంతా ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నామని, లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పర్వదినం ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాతైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యుత్సవాలు పురస్కరించుకొని నగనూరు గ్రామంలో కనివిని ఎరిగిన రీతిలో అతిపెద్ద బ్రహ్మాండంగా మరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇందులో హాజరైన సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు తెలియపరచుకుంటూ ఒకటే మన ఆలోచన విధానం. ఆ రోజు ఆ రాజ్యాంగం నిర్మించి ఉంటేనే మనం ఈరోజు ఎవరు
ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే ఒకవేళ ఆ రాజ్యాంగం నిర్మించి ఉండకుంటే చాలా రకంగా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజ్యాంగాన్ని కొంచెం విచ్ఛిన్నం చేసి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే పరంగా, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచన చేస్తున్న కొన్ని పార్టీలు. ఏదేమైనప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టుకుంటూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచన విధానాలని మనం తూచ తప్పకుండా పాటించి ముందు తరాలకు, భవిష్యత్ తరాలకు తెలియపరుస్తూ మనందరి బాధ్యత అది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అతి పవిత్రమైన ఆ రాజ్యాంగం నిర్మించిన ఆ మేధావిని మనం ఎప్పటికున్నా ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన ఆలోచన విధానాన్ని పాటించాలని కోరుకుంటూ జై హింద్, జై భీమ్.